ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ ముందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ అయ్యిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను సిట్ విచారణకు వచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన విషయాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రశ్నించనుంది సిట్. ఈ కేసులో ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కావాల్సి ఉండగా పార్లమెంట్ సమావేశాల్లో రాలేకపోయానని సిట్ కు సూచించారు. ఇక సిట్ విచారణకు మరో డేట్ త్వరలోనే ప్రకటిస్తామని బండి సంజయ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 సార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి, మీకు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా ఇండివిజువల్ గా ఒక పార్టీ తరఫున రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ కి గురైందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. 2 సార్లు మీకు నోటీసులు అందజేసినా మీరు సిట్ ముందు హాజరవ్వలేదు అంటూ మాత్రం సిట్ అధికారులు మరో నోటీసులు అందజేయడంతో ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ కార్యాలయానికి చేరుకొని తన వాంగ్మూలం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ పైనే తీవ్ర ఆరోపణలు చేసినటువంటి ప్రవీణ్ కుమార్ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ఉండవచ్చు, ఎవరి ఆదేశాల ప్రకారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అనేదంటే కూడా తను ఈ రోజు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కీలకం కాబోతా ఉంది. బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు యాక్టివ్ పొలిటీషియన్ గా ఉన్నాడు కాబట్టి, అదే బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాడు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఈ రోజు ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు సేకరించినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఛార్జ్ షీట్ రూపంలో త్వరలో కోర్టుకి సిట్ అధికారులు సమర్పించబోతా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా 2 సార్లు అతనికి ఇంట్రెస్ట్ లేకపోవడము, తను పోలీసుల ముందు హాజరయ్యి ఆ స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు. కానీ ఈ రోజు 3వసారి నోటీసుల సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎక్స్ డీజీపీ హోదాలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ ఇంతకు ముందే సిట్ కార్యాలయం ముందు హాజరయ్యి తనకున్నటువంటి అనుమానాలు, తనకున్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా రేజ్ చేసి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, మీకు అనుమానం ఎలా కలిగింది, మీ ఫోన్ ట్యాప్ చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అని అన్నిటి వాటిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి క్వశ్చన్ చేసి అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు చేసుకుని ఇప్పటివరకు ఇచ్చినటువంటి బాధ్యతల స్టేట్మెంట్ అన్ని కూడా త్వరలో కోర్టులో దాఖలు చేయనున్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.